ఈ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు. అవును సుందరి, సాక్షాత్తు ఆ నారాయణుడే ఈ అవతారం దాల్చారు. కానీ ఎందుకు? నవయుగంలో కొత్త రకాల సమస్యలు ఉన్నాయి కదా. ఏమిటి ఆలోచిస్తున్నారు గురుదేవా? మహారాజా, ఈ బాలుడు సామ్రాట్ అవుతాడు లేదా గొప్ప సన్యాసి. సన్యాస కాదు, మహాసామ్రాట్టే కావాలి. సామ్రాట్ కుమారుడు కదా మహారాజా, సామ్రాట్టే అవుతాడు. నేను వీడికి నామకరణం చేస్తాను. సిద్ధార్థుడిగా అందరి ఆదరాభిమానాలు అందుకుంటాడు. అందరూ వినండి. రాజకుమారుడు సిద్ధార్థుడు రాచవిద్యలన్నీ రాజమందిరంలోనే సకల భోగభాగ్యాల మధ్య నేర్చుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఉన్న కష్టాలు బాధలు ఇతనికి తెలియకూడదు. ఇతని జీవితము విలాసవంతంగానే గడవాలి. స్వతంత్రంగా ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి సిద్ధార్థుడు తను అంతఃపురంలో బందీగా ఉంటున్నాననే భావనను పెంచుకున్నాడు. అప్పుడే బాహ్య ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలనే కోరిక అతనిలో బలంగా నాటుకుపోయింది. తండ్రి గారు, నేను నగరమంతా పర్యటించాలనుకుంటున్నాను. తప్పకుండా వెళ్ళి నాయనా. రథసారథిని పిలవండి. సెలవేయండి మహారాజా. సిద్ధార్థుని నగర సంచారానికి తీసుకువెళ్ళు. కానీ ఒక్క విషయం, ఏ ప్రదేశమునందు దుఃఖము, కష్టము, పేదరికాలుంటాయో ఆ ప్రదేశములకు అతన్ని తీసుకువెళ్ళొద్దు. చిత్తం మహారాజా. ఎంత సుందరముగా ఉన్నది మన నగరం. అంతా మహారాజు గారు చలవే చిరంజీవి. చన్నా, ఈ వ్యక్తి ఎవరు? తెల్ల జుట్టు, ఒడిలిపోయిన దేహంతో ఎందుకంత బలహీనంగా ఉన్నాడు? వయసు పెరగడం అనేది ప్రకృతిధర్మం రాకుమారా. అతను వృద్ధుడయ్యాడు. చన్నా, ఈ వ్యక్తి ఎందుకలా దగ్గుతున్నాడు? ఇతను కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు రాకుమారా. కుష్ఠరోగమా? ఇతనికెందుకొచ్చింది? ఎవరికైనా రావచ్చు, ఇది శరీరం కదా. ఇటువంటి మార్పులు జరుగుతూనే ఉంటాయి రాకుమారా. అందరికీనా? అవును రాజకుమారా, అందరికీ. ఆ నలుగురు అతన్ని ఎందుకలా మోసుకు వెళుతున్నారు? వారి బంధువుకి మరణం సంభవించింది. మరణం అంటే ఏంటి? మరణం అనేది జీవితానికి అంతం రాకుమారా. తర్వాత ఏమవుతుంది? శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తారు. అయితే ప్రతి ఒక్కరూ మరణిస్తారా? జన్మించిన ప్రతివారు మరణించక తప్పదు. అంటే నేను కూడానా? క్షమించండి రాకుమారా. మీరైనా సరే. కాస్త ఆగండి. ఇతనెవరు? అతని నోటి నుంచి వస్తున్న ఆ శబ్దం ఏమిటి? ఎంతటి ప్రశాంతత! ఎలా? ఆయన సాధు సన్యాసం తీసుకున్నారు. ఆయన సంసార జీవితాన్ని విడనాడారు రాకుమారా. దుఃఖము దరిద్రము అంతమొందించడానికి నేను కూడా సంసార జీవితాన్ని త్యజించి సనాతన సత్యదర్శనం కోసం ప్రయత్నించాలి. రాచరికాన్ని త్యజించిన తర్వాత యువరాజు సిద్ధార్థుడు ఎన్నో సంవత్సరాలు సత్యాన్వేషణలో అటూ ఇటూ సంచరిస్తూనే గడిపాడు. ఆఖరికి ఒక బోధివృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తుండగా ఆయనలో ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. సత్యదర్శనానంతరం వారికి నిర్వాణము ప్రాప్తించినది. ఆ తరువాత యువరాజు సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా ప్రసిద్ధికెక్కాడు. తక్కువ సమయంలోనే బుద్ధుడి శిష్యుల సంఖ్య పెరుగుతూ వచ్చినది. ఆయన ప్రవచనాలు మరియు సత్సంగముల ద్వారా జనులకు అష్టవిధులను బోధించారు. కోర్కెలే దుఃఖమునకు హేతువులు. కోరికలను త్యాగం చేయి. జీవన సార్థకతను సత్యమును ఆలింగనము చేసుకో. బాధల నుంచి విముక్తి సాధించు. హింసను త్యాగం చేయి. అహింసను అలవరుచుకో. అహింస మరియు ప్రేమ ద్వారానే ఆనందానుభూతి కలుగుతుంది. ఆహా, ఎంత సుందరమైన ఆనందనీయమైన ప్రవచనాలు! కానీ శోచనీయమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కొందరు దుర్జనులు ఈర్ష్యాద్వేషాలకు లొంగిపోయి దుర్మార్గులుగా మిగిలిపోతున్నారు. నారాయణ నారాయణ. మహారాజా,
బుద్ధుని ఉపదేశాలకు ప్రభావితులై సైనికులందరూ అహింసా మార్గాన్ని చేపడుతున్నారు. మా మనుగడ సాగాలంటే బుద్ధిని వధించటం అనివార్యం. ఈ గజమునకు మత్తు పదార్థము తినిపించి మదగజముగా మార్చండి. బుద్ధుని పైకి విడిచిపెట్టండి. బుద్ధుడు అతని ఉపదేశాలు అంతమైపోవాలి. విధాత సమస్త జీవరాశుల తలరాతలను సమాన ధర్మముగా రచించినాడు. ఏమిటి ఈ దారుణమైన పరిస్థితి? మానవ జాతిని సత్య మార్గంలో నడిపించడానికి సాక్షాత్ భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు పడవలసి వస్తోంది. అయినను పర్వాలేదు, తన ప్రయత్నము సఫలీకృతమైనది కదా. సాధారణ ప్రజలు మాత్రమే కాదు, రాజులు మహారాజులు కూడా ఆయన ముందు మోకరిల్లుతున్నారు. కేవలం ఈ దేశంలోనే కాదు, దేశ విదేశాలలో కూడా వారి ఉపదేశాలను అనుసరిస్తున్నారు. బుద్ధం శరణం గచ్ఛామి. మునివర్య, ఇదంతా చూస్తుంటే భగవంతుడి ఉపదేశాలు మానవ జాతి మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. కలియుగంలో సత్యం అసత్యం చేతిలో పరాజయం పొందుతోంది. న్యాయంపై అన్యాయం విజయం సాధిస్తోంది. నాకైతే మానవ జాతిని ఉద్ధరించడం ఎంత మాత్రం జరిగే పని కాదనిపిస్తోంది. ఎలా జరుగుతుంది? ఎటువైపు చూసినా ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే ఎలా సాధ్యపడుతుంది? ఇదేమిటి మునీంద్ర? మానవ వినాశనానికి మానవుడే తయారు చేసిన అస్త్రం. అలాగైతే మానవ జాతి భవిష్యత్తు ఏంటో మీరే సెలవివ్వండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సన్మార్గాన్ని అనుసరించే వారికి మేలు, దుర్మార్గాన పయనించే వారి అంతము నిస్సందేహముగా నా చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే పాపం పడగ విప్పి బుసలు కొడుతుందో అప్పుడు నేను కలికి అవతారం దాల్చి భూలోకానికి వస్తాను. అగ్ని అశ్వము అధిరోహించి సత్యము న్యాయము అనే ఆయుధాలతో అసత్యమును హతమారుస్తాను. తర్వాత భూతలం పాప విమోచనం పొందుతుంది. మానవాళి ఎటువంటి యుగంలోకి ప్రవేశిస్తుందంటే సత్యము, న్యాయము మరియు చరిత్రలు అనే చక్రాలపైనే లోకం అనే రథం నడుస్తుంది. తమ సేవకుని ప్రణామాలను స్వీకరించండి స్వామి. ఏం జరిగింది? మనం ఎక్కడున్నాం? మనం ఆకాశంలో ఉండాలి కదా. మేలుకున్నారా? బహుశా మీ కనులు ఇప్పుడు పూర్తిగా తెరుచుకున్నట్టున్నాయి. నారాయణ నారాయణ. నారద మునీంద్ర, ఎక్కడ ఎక్కడున్నాడు నారద మునీంద్రుడు? మీరేగా నారద మునీంద్రులు? నేను నారద మునీంద్రుడనా? అరే, నేను పూజారిని, భగవంతుడి సేవకుడను. అదేలాగా మీరేగా మమ్మల్ని స్వర్గలోకానికి తీసుకువెళ్లారు. అక్కడ మేము విష్ణుమూర్తి దర్శనం కూడా చేసుకున్నాం. ఆయన దశావతారాలను చూసాం. ఆహా, మీరు ఎంత అందమైన కలగన్నారు. కల కాదు, అది నిజం. మీరొక మంత్రం చెప్పారు, మేము ఆకాశంలోకి ఎగిరిపోయాం. నేను మీకు మంత్రం చెప్పానా? అదేమిటో గుర్తున్నదా? ఆ ఉంది. అన్నయ్య, నీకు గుర్తుందా? అది తెలియనిది అరే, నాకు గుర్తు రావడం లేదు. శ్రీమన్నారాయణుడు భూదేవిని కాపాడడం మేము కల్లారా చూసాం. మమ్మల్ని కూడా అలాగే కాపాడాడు. ఎప్పటికైనా నమ్మారు కదా ఆ శ్రీమన్నారాయణుడే మిమ్మల్ని కాపాడాడని. అంతేకాదు, నిర్మలమైన మనసుతో ప్రార్థించే వారికి ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సాయపడుతూనే ఉంటాడు. అవును. నారాయణ నారాయణ. అరే, తెల్లవారిపోయినది. ఇక మీరు ఇంటికి వెళ్ళరా?
మీకేం కాలేదు కదా? ఏమవుతుంది? శ్రీమన్నారాయణుడు మాకు తోడుగా ఉన్నాడుగా. అవును, నిజం. కావాలంటే పూజారి గారిని అడుగు. అరే, పూజారి గారు ఏమైపోయారు? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారుగా. మిమ్మల్ని కిడ్నాప్ చేసిన రౌడీలు వీళ్లేగా? అవును. వీళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళండి. అన్నయ్య, ఇదంతా కలంటావా? నాకు తెలీదు. ఏది ఏమైనా నిజాన్ని చూసాం. నారాయణ నారాయణ. ప్రమాదంలో చిక్కుకున్న పిల్లలకు నారద మహర్షి పూజారి రూపంలో తోడుగా ఉండి విష్ణుమూర్తి లోక కళ్యాణార్థం ఎత్తిన అవతారాలను చూపించటం మాత్రమే కాకుండా వారి నమ్మకాన్ని బలపరిచి సమస్త లోకాలను పరిపాలించే స్వామి అరాచకం తలెత్తిన అవతారం ఎత్తుతారని తెలియజేశాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.